శనివారము వెంకటేశ్వర స్వామి సుమన్ గారు ఉన్నారు ఇక్కడే. శనివారం రోజు శైలేష్ గారు మంచి రోజు కార్యక్రమం పెట్టారు. మంచి రోజు కార్యక్రమం పెట్టారు ఈరోజు శనివారం. అలాగే రామ్ సత్యనారాయణ బాబాయ్ గారు నాకు అవకాశం ఇచ్చారు. మరణం సినిమా, ఆ సినిమా నేను రిలీజ్ అవుతున్నప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. సో శైలేష్ గారు నాకు రామ్ సత్యనారాయణ గారు మీ నంబర్ ఇచ్చారండి, మీరు మా సినిమా చేసి పెట్టాలి పలానా సినిమా అంటే, నేను అమెరికాలో ఉండి ఇక్కడ దాదాపు 60 థియేటర్లు రిలీజ్ చేశాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. ఆ సినిమా కూడా బాగుంది. బట్ ఆ టైంలో ఇంకా వేరే సినిమాలు ఉండడం వల్ల కొద్దిగా అది ఆడలేదు. కానీ మీరు ఓటీటీలో చూసినప్పుడు కూడా ఆ సినిమా ఏంటి అనేది శైలేష్ గారి పనితనం తెలుసు మీకు. ఆయనకు బాగా ప్యాషన్ ఉన్న ఒక డైరెక్టర్ ఉన్నాడు ఆయనలో. సో రాబోయే సినిమాలు కూడా ఆయనకి ఆ మరణం కంటే మంచి మూవీస్ తీస్తారని ఆశిస్తూ, అలాగే రచనా సమేత బ్యాడ్ బాయ్స్ మంచి హిట్ కావాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. I would like so I would like my guru C.H. Satish Kumar sir, అంటే ఆయన పిలిచే ముందు చెప్పడానికి ఆయనకి నాకు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్గా ఫ్రమ్ మై చైల్డ్హుడ్ హీస్ బీన్, మీకు ఎలా చెప్పాలంటే బద్రీనాథ్ సినిమాలో అల్లు అర్జున్కి ప్రకాష్ రాజ్ గారు ఎలాగైతే మార్షల్ ఆర్ట్స్ మాస్టరు, నా కెరియర్లో అంటే ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ నుంచి నాకు లైఫ్ అంటే ఏంటో చూపించిన గురువు ఆయనే. నేను ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు హీ ఈజ్ ద ఓన్లీ మ్యాన్, నీకు ఛాన్స్ వస్తే నాకు కాల్ చేసి చెప్పు, మిగతా వాళ్ళందరూ డిస్కరేజ్ చేశారు. సో నేను అడగకముందే నాకు ఏం కావాలో తెలుసుకొని చేస్తారు, నాకన్నా ఆయన గొప్ప. ఎందుకంటే నేను బంధం కోపం వస్తే టప్పని తెంపేశారు ఒక్కోసారి సహనం పోతే. కానీ ఈరోజు మేము ఇలా ఉన్నామంటే అది ఆయన గొప్పతనం, నా గొప్పతనం కాదు. ఇలాంటి గురువు ఉన్నందుకు నేను చాలా గర్వపడతాను. ఇంకెక్కువ మాట్లాడితే ఎమోషన్ అవుతాను. సో సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇటువంటి వేదిక మీద ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడటం. సో సాగర్ మేబీ 5th స్టాండర్డ్లో ఎప్పుడో ఉండేటప్పుడు వైజాగ్లో మా చాలా మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్స్ ఉండేటప్పుడు మధురానగర్లో ఒక ఇన్స్టిట్యూట్లో స్టార్టింగ్ తను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు ఆయన. చాలా అంటే రోబో అంటారు కదా, మనం ఒక చిప్ ఏదైనా మనిషిలో పెట్టేస్తే ఆ రోబో అది యాస్టిది అలా చేస్తుంది. సో అట్లాంటి వెరీ హార్డ్ వర్కర్, చాలా బాగా ప్రాక్టీస్ చేసి చాలా చిత్రంతరంలో మేబీ నాకు తెలిసి నువ్వు 20 years అయిపోద్ది ఇక్కడికి వచ్చి, 15 years. ఎస్, మేబీ ఆ కాలేజ్ టైం అనుకుంటా తను సినిమాలో ప్యాషన్తో హైదరాబాద్ వచ్చేసాడు. ఇంట్లో వాళ్ళ ఫాదర్ మదర్ అందరితో గొడవ పెట్టుకుని ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి మరి ఇక్కడే స్టార్టింగ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్, అలా డ్యాన్స్ ట్రైనింగ్స్ అందరికీ ఇచ్చుకుంటూ అలా చాలా గ్రౌండ్ నుంచి ఈరోజు ఈ స్టేజ్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వెళ్ళను. అట్లాగే ఈరోజు సుమన్ గారు ఇక్కడికి రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే సాగర్ వన్ ఆఫ్ ది కరాటే మాస్టర్. చాలామందికి తెలియదు, సినిమా పరంగా వచ్చారని అది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు అయింది. కానీ ఆయన పర్టికులర్లీ నేను ఇన్వైట్ చేశాను సార్ని, సుమన్ సార్ని. సార్ మన కరాటే మాస్టర్ వాడు మూవీ చేస్తాను, మీరు హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా రావాలి సార్ అని చెప్పేసారు. అంటే సార్ కూడా ఓకే చేశారు, వచ్చారు. థ్యాంక్ యూ సార్ అని, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఇప్పుడు జంజీ ఎలా ఉన్నారంటే, జంజీలో మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అబ్బాయి రీసెంట్గా సాగర్ లాస్ట్ టైం వచ్చేటప్పుడు నేను మా అబ్బాయి హైదరాబాద్ వచ్చేటప్పుడు వేరే ఒక హీరోని కలిసాం, పేరు చెప్పను నేను. ఒక 1/2 hour ఆయనతో నేను మాట్లాడి అట్లా బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత మా అబ్బాయి నాతో అన్నమాట, అంటే అట్లా చెప్పొచ్చు ఈ వేదిక చెప్పకూడదు నాకు తెలియదు, కానీ సార్ డాడీ సార్ని కలిసాం కానీ ఆయన నాకు ఒక సెలబ్రిటీలాగా అనిపించలేదు, హీరోలాగా నాకు అనిపించలేదు, కానీ నాకు సుమన్ గారు ఎప్పుడు హీరోలాగా అనిపిస్తారని చెప్పి మా అబ్బాయి నాతో అన్నారు. సార్ ఇది హీరో అలా అంటున్నామంటే నాకు అర్థం కాలేదు. తర్వాత నేను చెప్పాను, హీరో అంటే ఆయన హైట్కి, ఆయన స్ట్రక్చర్కి, యాక్ట్ చేసే కరాటే ఫిల్మ్స్ కానీ అక్కడ నుంచి కానీ లాస్ట్ నుంచి మాకు ఆల్మోస్ట్ 30 years నుంచి సార్ నాకు పరిచయం కరాటే ద్వారానే. నేను అనుకున్నాను అనమాట, హీరో అంటే ఇలాగే ఉండాలి, ఒక హైట్ అంటే సినిమాటిక్గా
ఈ జన్జీలో ఉన్న కుడాలకు కూడా సార్ అట్రాక్ట్ చేయగలిగారని అంటే నిజంగా గ్రేట్ పర్సనాలిటీ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. అట్లాగే బ్యాడ్ బాయ్ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను యాక్చువల్లీ బ్యాడ్ బాయ్ టీజర్ చూశాను. శైలేష్ రియలీ అల్టిమేట్ శైలేష్. దాంట్లో ఒక చెప్పాలంటే ఒక కసి ఉంది. అది డెఫినెట్గా ఆ పాయింట్ అర్థమైంది ఇన్ వన్ డైలాగ్. నిన్న నేను మొదలునా చెప్పిన తర్వాత నువ్వు స్టార్ట్ చేసావు చూడు. ఎక్సలెంట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ శైలేష్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారాలండి. నాకు అన్నయ్య యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి తెలుసు. అంటే చాలామంది ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో లైక్ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ అడుగుతూ ఉంటారనమాట, ఎక్కడైనా ఛాన్స్ ఉంటుందా, ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుదామా ఏంటి అని. సో అలా నేను కూడా ఈ సిటీకి వచ్చిన కొత్తలో ఫేస్బుక్లో చూసిన పర్సన్స్లో ఫస్ట్ అన్నయ్య అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసేవారు. సో అన్నయ్యకి మెసేజ్ చేశాను నేను. సో ఫస్ట్ టైం ఆయన దగ్గర నుంచి రిప్లై రావడం, తర్వాత ఆయన దగ్గర జాయిన్ అవ్వడం, అలా ఆయన చేసిన షార్ట్ ఫిల్మ్స్కి వాటికి కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేశాను. సో అలా ఆయన దగ్గర వర్క్ నేర్చుకున్నాను నేను బేసికల్లీ. సో చాలామంది దగ్గర మనం అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతాం, లేదంటే వర్క్ చేయాలనుకుంటాం, బట్ అక్కడికి వెళ్ళి ఎంత నేర్చుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అలా నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉన్న పర్సన్ సాగర్ అన్నయ్య. ఆల్మోస్ట్ యాక్టింగ్ విషయంలో కానీ ఎస్పెషల్లీ నేను ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే స్కెడ్యూలింగ్ చేయడం. అంటే లైక్ ఎంత తక్కువ టైంలో ఎంత మనం ఫుటేజ్ చేయగలం, ఎంత బాగా తీయగలం, ఎంత మేనేజ్ చేయగలం. డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ మేనేజ్మెంట్. సో దాన్ని నేను చాలా బాగా నేర్చుకున్నాను ఆయన దగ్గర. సో ఈరోజు ఈ స్టేజ్లో ఒక సినిమా తీస్తూ అండ్ హాట్స్టార్కి ఒక వెబ్ సిరీస్ కూడా చేశారు రీసెంట్గా. సో ఇవన్నీ జరగడానికి కానీ దీనికి అందరికీ స్టార్టింగ్ మూలం మాత్రం ఆయన దగ్గర నేర్చుకున్న వర్కే. సో ఇప్పుడు కూడా ఆయన దగ్గర కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ అది ఉన్నారు. సో ఆయన దగ్గర ఉంటే ఖచ్చితంగా బాగా నేర్చుకుంటారు, ఫ్యూచర్లో బాగా ఎదుగుతారు. సో థ్యాంక్స్ అన్నయ్య. మీ గురించి ఇంకా చాలా చెప్పాలి, బట్ తక్కువ టైం ఉంది. బట్ చాలా చాలా థ్యాంక్స్ అన్నిటికీ. అండ్ థ్యాంక్ యూ సార్, సుమన్ సార్. మా చిన్నప్పటి నుంచి మా ఫాదర్కి మీరంటే చాలా ఇష్టం సార్. అలాగే మేము కూడా చాలా సినిమాలు చూస్తూ పెరిగాం మిమ్మల్ని. ఈరోజు ఈ స్టేజ్ మీద మీతో పాటు ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే సార్ రామ్ సత్యనారాయణ గారు సార్, అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఫిలిం రహస్యం ఇది దాంతో శివాన్ పోత్రి చేసాము, ఇప్పుడు బ్యాడ్ బాయ్ చేస్తున్నాం. బ్యాడ్ బాయ్ అంత స్పీడ్గా అంత నేను ఇమాజిన్ చేసుకున్న ఫ్రేమ్కి టక్ కట్ చేస్తూ జరగడానికి రీజన్ అయితే 100% ఇట్స్ సుధాకర్ అండి. థ్యాంక్ యూ సుధాకర్. అంటే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, మనం కొంచెం ఇప్పుడు ఇది ఎలా చేద్దాం అనుకున్నప్పుడు అన్న నేను ఉన్నాను అన్నాడు సుధాకర్. థ్యాంక్ యూ సుధా. కూర్చో ఇక్కడ కూర్చో ప్లీజ్ నో ప్లీజ్. అయితే మనం గెస్టులతో అవార్డ్స్ ఇప్పించేసి మనం పంపిద్దాం. ఎక్కువసేపు మనం పెట్టడం కూడా కరెక్ట్ కాదు. మన టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం పెద్ద మనుషులు వెనక్కి కూర్చోకుండా ఇక్కడ కూర్చుంటే నాకు కొంచెం గుర్తుంటారు, నేను మీ గురించి మాట్లాడచ్చు. మన వాళ్ళు ఎవరైనా మనతో పాటు మూవీస్లో వర్క్ చేసిన వాళ్ళు కొంచెం ముందుకు రండి ప్లీజ్, మర్చిపోతాను మళ్ళీ. సో సార్ యా 5 minutes. సో ఫస్ట్లీ ఈరోజు ఈ ఈవెంట్ రచన సమేత నేను ఫస్ట్ మాట్లాడాల్సింది యాక్చువల్గా హిష్తా గురించి. అసలు డెస్టినీ ఎంత స్ట్రేంజ్ అంటే తనకి సోల్ పాప్ అని చెప్పి ఒక బేకింగ్ ఇది ఉంది, ప్రోటీన్ దిస్ థింగ్. సో ఆ బ్రాండింగ్ గురించి అయితే మేము డిస్కస్ చేస్తున్నాం ర్యాండమ్గా ఆన్లైన్లో. సడన్గా లేటర్ ఐ హర్డ్ దట్ షీజ్ ఇంటూ యాక్టింగ్ ఆల్సో. సో అప్పుడు తను చెప్పేసి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు శైలేష్ గారు అంటే, అవునా ఓకే. అప్పుడు సడన్గా ఒక ఐడియా వస్తే మాకు అది అలవాటు కదా, ఐడియాలు వస్తే ఆ టైంకి ఎవరు ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను ఐడియాస్. ఇది బాగుంది శైలేష్ గారు అన్నారు. అయితే ఫస్ట్ దాన్ని వర్టికల్గా షూట్ చేద్దాం అనుకొని నేను రామ్ సత్యనారాయణ గారికి అన్నాను, సార్ ఇది కొంచెం క్యారెక్టర్ బాగా రియలిస్టిక్ ఉంటుంది, మీరు చేయాలి, మీరు ఇంతకుముందు చేసిన సినిమాల్లో చేయకూడదు అని అంటే, చేసేద్దాం అది అందే ఉంది అని అన్నారు. సార్ మీరు చెప్పినంత ఈజీ కాదు అని అంటే రామ్ సత్యనారాయణ గారి గురించి నేను మాట్లాడాలి. బట్ బిఫోర్ దట్ ఇషిత ఫస్ట్ డే బ్యాడ్ బాయ్ డబ్బింగ్ జరుగుతున్న తను వచ్చింది. తను వచ్చిన రోజు డబ్బింగ్లో ఆ రోజు ఏదో సంథింగ్ షేర్ చేసే షార్టేజ్ ఉంటే ఆ బీన్ బ్యాగ్ మీద తను కూర్చొని 4 or 5 hours తను అలాగే కూర్చొని వర్క్ అబ్జర్వ్ చేస్తూనే ఉంది. అంత డెడికేషన్ ఉంది తనకి. అండ్ ఏమీ అడగదు, వాటర్ కూడా అడగదు, అలాంటి యాక్ట్రెస్. సో థ్యాంక్ యూ హిషిత ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్.
అండ్ ఈ కంటెంట్ అయిపోయిన తర్వాత గెస్ట్లు వస్తే బాను, సెలబ్రిటీస్ వస్తే బాగుంటే నాకు ఎవరు గెస్ట్లు కాదు, నన్ను ఆదుకున్న వాళ్ళే నాకు దేవుళ్ళు. సో నాకు మా ఫ్రెండ్ మల్లికార్జున్, హీఈస్ మై గాడ్. మా సతీష్ కుమార్ గారు, హీఈస్ మై గాడ్. నా కోసం వచ్చిన మీరు నా దేవుళ్ళు, నా కోసం ఇలా నిలబడి ఉన్నారు చూడండి, మీరు నా దేవుళ్ళు. నా కోసం పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ దేవుళ్ళు. సో హిషిత, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా పౌడర్లు ఉంది, మర్చిపోతున్నాను. ఓకే, దీని తర్వాత రామకృష్ణన్ గారు, ఆయన ఎవరైనా సినిమా చేస్తే ఏమంటారు సార్, బొక్క సినిమా నువ్వు తప్ప ఎవరు చూడలే, నెక్స్ట్ డేకి ఏంటి వెళ్దాం పదా అంటాడు ఆయన. నేను మాత్రం ఏదైనా చెప్తే రావట్లేదు, మళ్ళీ చేద్దాం అంటారు. అంత హానెస్ట్గా ఉంటాడు ఆయన. సో నేను నమ్మి ఈ క్యారెక్టర్ ఆయనే చేయగలుగుతారు అనుకున్నప్పుడు అది ఆయన ఎంత బాగా ఇచ్చారంటే, నిజంగా ఆ క్యారెక్టర్ మీకు నచ్చితే క్లాప్స్ కొట్టండి ఆయన కోసం. ఫ్యాంటాస్టిక్. హీఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. యాక్చువల్లీ హీఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఆయన ఫస్ట్ టైం నా భుజమే చెయ్యలగేసి నువ్వు నా కొడుకులు అంటాడు అని చెప్పిన రోజు నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే ఎవరి కోసం ఊరినే చేయరు. ఎవ్రీబడి ఈజ్ మీన్, ఎవ్రీబడి ఈజ్ సెల్ఫిష్. నేను ఈరోజు ఈ ఈవెంట్ చేస్తున్నప్పుడు కారణం కూడా మల్లి గారిని పిలవడానికి రీజన్ అంటే అది చిన్న రీజన్ కాదు. ఆయన చిన్ననాటి స్నేహితులతో నన్ను కలుపుకొని అసలు ఏ లెక్క లేకుండా నన్ను భుజం మీద తీసుకెళ్ళి, శైలేష్ గారు నా మాటిని 2 సంవత్సరాలు ఈ సినిమాలు ఆపేయండి, మీరు నాతో పాటు ఉండండి అని చెప్పి కృష్ణుడికి కుచేలుడు వచ్చినట్టు వచ్చాడు ఆయన. అంటే ఈ ఓటీటీ అందరూ మీరు ఏం చేశారు, సిగ్గు లేకుండా పెద్ద బ్యానర్ అందరూ సినిమాలు తీసుకెళ్ళి వాళ్ళు కంపారు. ఈరోజు ఏ పరిస్థితిలో ఉందంటే విజయ్ గారి సినిమాను కూడా కొనకుండా ఆపినంత గట్స్ తెల్లోళ్ళకి మనం ఇచ్చాం వాళ్ళకి. సినిమా బిజినెస్ కరెక్ట్ కావాలని టైంలో ఏం చేయాలని ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నాకు వద్దు, మీరు రియల్ ఎస్టేట్లో నాతో పాటు రండి, 2 years మీరు నాతో పాటు ఉండండి అని చెప్పి నాకు వెన్నుతట్టి, అసలు ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నాకు ఒక రే ఆఫ్ హోప్ మాట ఇచ్చారు చూసారా ఈయన మల్లికార్జున్ గారు. థ్యాంక్ యూ సార్. దీని తర్వాత సుమన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఎప్పుడు ఆయన గౌరవంతో నేను మాట్లాడకుండా దూరంగా నేను చాలామంది అడుగుతాను, మీరు ఎప్పుడో మాట అంటే సార్ మీరు మాస్టర్, నేను చాలా మాస్టర్ పిలుస్తారు, మాట్లాడకుండా దూరం కూడా ఎందుకు అలాగైపోతారు మాట్లాడంటారండి. బట్ ఆ ఫీలింగ్, ఆ గౌరవంతో ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నాను కానీ ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడలేదు. ఎక్కువగా మొహమాటం, పెద్ద ఆయన కదా, ఒకదానికి మనం అసలుకే కొంచెం ముక్సుట్టుగా మాట్లాడతాం, లేదా మరీ హంబల్గా సైలెంట్గా ఉంటాం. ఎందుకని చెప్పి గౌరవంతో ఎప్పుడు మూలలో ఉంటాను. సుమన్ గారు వెళ్ళి ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే మా గురువు గారు సుమన్ గారికి ఎంత గౌరవం ఇచ్చారు, దాని తర్వాత గౌరవం నాకే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా సతీష్ సార్. దీని తర్వాత మరణం నుంచి వస్తే ఒక్కసారి మరణం సినిమా ఫస్ట్ షో అన్నపూర్ణ స్టూడియోలో రామనాయుడులో వేసినప్పుడు నాకు ఏం అలవాటు అంటే సినిమా చూడగానే అన్న సూపర్ అని అన్నాను. ఐఎమ్ యూస్ టు లిజన్ దట్. వెనకాల వాల్యూమ్ వస్తుంది, తగ్గించరా ప్లీజ్. అజయ్ కాల్ చేయి. ఓకే, అలాంటిది ఫస్ట్ టైం మనిషి సూసైడ్ ఎందుకు చేసుకుంటారో నాకు అర్థమైంది సినిమా బ్యాక్ టాక్ వచ్చినప్పుడు థియేటర్లో. నేను ఫస్ట్ టైం ఆ రోజు ఎవరితో ఫోటోలు దిగలేదు, వెళ్ళిపోయాను. అప్పుడు వచ్చిన థాట్తో చేసిన సినిమాయే మళ్ళీ రాని క్షణం. మనుషులు సూసైడ్ అనేది చేసుకోకూడదు. ఆ సినిమా కూడా భరణి గారు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. సో అలాంటి టైంలో నేను రీషూట్ పెడితే, డార్లింగ్ నువ్వు ఏది కాలు వచ్చాయి, నువ్వు ఎన్నిసార్లు షూటింగ్ పెట్టుకో, మనకి సినిమాకి వచ్చే డబ్బులు కూడా నువ్వు ప్రమోషన్ కాదు, నువ్వు ఎప్పుడు వెళ్తే నేను వస్తాను చెప్పి నాకు సపోర్ట్ ఇచ్చిన శ్రీ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ శ్రీ. చాలా మంచి మనసు ఉంది. యూ షుడ్ బీ ఆల్వేస్ సక్సెస్ఫుల్ శ్రీ. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ. అలాగే మా కో యాక్టర్స్లు చాలామంది, యాక్ట్రెస్ రేణు నా ఫ్రెండ్, ఎక్కడో రేణు ఒకసారి రామేలాగా దాదా ప్లీజ్. తను ఎంత మంచిదంటే ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా, షీజ్ అ బిజీ యాంకర్ అండ్ అన్ యాక్ట్రెస్ ఆల్సో. ఎంత ఉన్నా కూడా ఎప్పుడు అడిగినా సరే శైలేష్ కోసం తను ఆపుకొని మరీ వచ్చి వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. ప్లీజ్ గివ్ హర్ అ బిగ్ హ్యాండ్. ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. నేను చాలా లోలో ఉన్నప్పుడు కూడా తనతో అన్ని షేర్ చేసుకుంటాం కదా. నేను చాలా లోలో ఉన్నప్పుడు కూడా తనతో అన్ని షేర్ చేసుకున్నప్పుడు షీ యూస్ టు బీ వెరీ పాజిటివ్ టువర్డ్స్ మీ. థ్యాంక్ యూ రేణు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. కూర్చో. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ యాక్టర్స్ అనుపమ స్వాతి గారు ఎక్కడ ఉన్నారు? ప్లీజ్ మేడం కూర్చోండి అక్కడ. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ యాక్టర్స్ మా టీంలో మమతా భాస్కర్, ఒకసారి నించారో ప్లీజ్ గివ్ హర్ అ బిగ్ హ్యాండ్. తను ఎంత ప్యాషన్ అంటే తను వేసే మమతా విల్ కమ్ ఆన్ ద స్టేజ్ అగైన్ అందరూ కలిపి. ఎంత ప్యాషన్ అంటే తను క్యారెక్టర్లో క్వశ్చన్లు వేసేస్తాం పాపం, చంపేది అందరూ అనుకున్నారు పాపం ఎందుకు, కానీ ఆర్టిస్ట్కి అన్ని క్వశ్చన్స్ ఉండాలి, దే షుడ్ ఆస్క్. షీఈస్ వెరీ ఆన్ టైమ్. ఆల్మోస్ట్ మరణం 1 year షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా షీ కేమ్ ఫర్ రీషూట్. అది తనకున్న ప్యాషన్. ప్లీజ్ గివ్ హర్ అ బిగ్ హ్యాండ్. అలాగే మా ఆరాధన క్రేజీ ఫ్రెండ్స్ చేసింది. నేను అందులో చిన్న మిస్టేక్ చేశాను, కాపీరైటెడ్ మ్యూజిక్ చేయడం వల్ల నేను సరిగ్గా రిలీజ్ అయిపోయాను. బట్ విల్ డెఫినెట్లీ వర్క్ టుగెదర్ ఆరాధన. అండ్ నేను చూసిన వన్ ఆఫ్ ద ప్రొఫౌండ్ యాక్టర్స్ మీరు ఎవరో మళ్ళీ రాని అక్షరం చూస్తే అందులో చాలామంది
హీరోయిన్ గా ముందు మాట్లాడేది బ్లైండ్ లేడీ క్యారెక్టర్ ఎవరు చేశారని. అసలు ఆ క్యారెక్టర్ని ఆ షివరింగ్ వాయిస్తో అంత బాగా చేసి ప్యాషనెట్గా దాన్ని డిస్ప్లే చేసిన జ్యోతి గారికి, మేడం ప్లీజ్ స్టాండ్ మేడం. బ్యాడ్ బాయ్ సినిమాలో అయితే నా మదర్ క్యారెక్టర్ చేశారు, పిచ్చి బూతులు తిట్టిపిచ్చా నాతో. అవును తిట్టట్లేదు సార్ మిమ్మల్ని అలా తిట్టలేను సార్ అంటే, మీరు తిట్టాలంతే తప్పదని చెప్పి అందరూ సీన్స్ ఎలా ఉంటాయంటే మదర్తో పెగ్గేస్తామని అంటే కొడతాం సచ్చినోడా అని అంటుంటుంది కూడా. సో మంచి సీన్స్ ఉంటాయి మదర్కి సన్కి మధ్యన. మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ దుర్గా ఆల్వేస్ థ్యాంక్ యూ. మా టీంలో ఎప్పుడు కూడా నువ్వు ముందుకుంటూ సార్ అంటూ ఏదన్నా కూడా తక్కువ షూటింగ్లో దుర్గా ఇలాగ ఏదైనా ఖాళీ ఉందని చెప్పి నువ్వు అన్ని క్యాన్సిల్ చేసుకుని నువ్వు కూడా వస్తుంటావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ మెంబర్స్ నేను మాట్లాడాలి. గత 3 yearsగా ఐ వాజ్ ఇన్ 3 years బ్యాక్ ఐ వాజ్ ఇన్ లిటిల్ లో, మెంటల్గా చాలా లో ఉన్నాను డ్యూ టు XYZ రీజన్స్. అలాంటి టైంలో మీ అందరికీ తెలుసు శ్రీను వాజ్ ఆల్వేస్ బిసైడ్ మీ. నా అసిస్టెంట్ శ్రీను గురించి మీ అందరికీ తెలిసిందే. శ్రీను ఒకసారి రామ పైకి. శ్రీను గురించి చెప్పకపోతే చాలా పాపం అది. అలాంటి టైంలో చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ వస్తారు, వర్క్ చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ కొంతమంది మనసులో ఉండిపోతారు. నాకు యాక్సిడెంట్ అయితే నా చేయి పట్టుకొని నన్ను లేపినప్పటి నుంచి నాతో పాటు పక్క నుండి ఈరోజు బ్యాడ్ బాయ్ జరగడానికి లైట్ మ్యాన్ కన్నా దారుణంగా పనిచేసి ఉద్యోగాలు ఆపుకొని ఒక క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన రతన్ అండ్ సాయి రామకృష్ణ, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. రతన్ దా పైకి రా. ఎవరైనా మీకు ఏమొచ్చానంటే మాకు మాట మీద నిలబడడం వచ్చని చెప్పండి. మీరిద్దరు మీకేం వచ్చంటే పని చేస్తే చివరిదాకా వదిలిపెట్టకుండా ఉండడం మాకు వచ్చని చెప్పండి. షాల్ తర్వాత కప్పుతా, ఆల్రెడీ కప్పాగా అది. సో థ్యాంక్ యూ సో మచ్ రతన్. సాయి ఇలా థ్యాంక్ యూ. పాపం చాలా తిడుతుంటుంటాను రాంగ్స్ చేస్తుంటే, నాకు తెలిసి అయితే ఎవరు ఉండరు, బట్ నా హనుమంతులీలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలామంది హనుమంతులు ఉన్నారు. మా నాగరాజు ఉన్నాడు అక్కడ, సెలబ్రిటీ అయిన తర్వాత అక్కడే ఉన్నారు ఇంకా. అండ్ మా బాలు, మా రమణ. రమణ నువ్వు అయితే పని అనుకొని మరీ వచ్చి చేశారు సార్. సారీ ఐఎమ్ టేకింగ్ యువర్ టైమ్, ఐ హ్యావ్ టు గివ్ దమ్ దిస్ థింగ్. పర్లేదు.